హెల్త్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఓన్లీ అంటే నాకు ఏ జబ్బు లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అయితే కనుక డెఫినెట్ గా కాదు. బాడీ అండ్ మైండ్ రెండు కూడా హెల్దీగా ఉండాలి. అలా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు కదా. ఓకే. సో మరి ఈ రోజున మన ఆరోగ్యం దెబ్బతినడానికి గల కారణాలు ఏంటి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఒకటి స్ట్రెస్, రెండోది కాన్సన్ట్రేషన్, మూడోది ఇమ్యూనిటీ, నాలుగోది డైజెషన్ సరిగ్గా లేకపోవడం, గ్లూకోజ్ హెల్త్, రెస్పిరేటరీ హెల్త్. సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది? సో స్ట్రెస్ కి మేజర్ కారణాలు ఏంటి అంటే ఒకటి హెక్టిక్ లైఫ్ స్టైల్, అంటే మనం చాలా ఫాస్ట్ ఫేస్ లైఫ్ స్టైల్లో ఉండడం, బిజీగా ఉండడం, ఇవి మేజర్ కారణాలు. మనకంటూ టైం లేకపోవడం. సో మరి ఇట్లాగా ఉన్నటువంటి స్ట్రెస్ ని ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి అంటే 5,000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నాం. సో మనకు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ తగ్గించడానికి అశ్వగంధ మనకి ఉపయోగపడుతుంది. అశ్వగంధ శారీరకమైనటువంటి స్ట్రెస్ ని తగ్గిస్తుంది, వైటాలిటీ ఎనర్జీని పెంచుతుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది, నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేస్తుంది, బాడీని రీవైటలైజ్ చేస్తుంది, అంటే పోయినటువంటి ఎనర్జీని తిరిగి తీసుకొస్తుంది, బాడీ బెటర్ గా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మేజర్ గా వాట్ ఐ అబ్జర్వ్, నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేయడం అనేది చాలా బాగా జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి 1 టాబ్లెట్ లో 2.5% ఆఫ్ ద విథనోలైట్స్ ఉంటాయి. ఇవి మనకి ఇన్స్టెంట్ గా స్ట్రెస్ ని తగ్గించడానికి లాంగ్ రన్ లో, చాలా మంది జిన్సింగ్ వాడకూడదు కొన్ని కారణాలకు అని చెప్తాం కదా. సో వాళ్ళు అశ్వగంధం తీసుకోవచ్చు. బీపీ కూడా మెయింటైన్ అవుతుంది. మీరు వాడే బీపీ మందులతో పాటు అశ్వగంధని తీసుకోవచ్చు. ఎక్కువ వర్క్ పెరిగిపోయినప్పుడు, బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు, అది మనకి మేజర్ గా మెంటల్లీ మానసికంగా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోవడం, హెక్టిక్ లైఫ్ స్టైల్, ఏజింగ్, వీటి వల్ల మల్టీ టాస్కింగ్ అనేది చేయలేం. అండ్ అది మాత్రమే కాదు, కొంచెం స్ట్రెస్ లో ఉంటే మనం చేయాల్సిన పనులు మర్చిపోతాం, గుర్తుంచుకోలేము కొన్ని విషయాలు. ఎగ్జాంపుల్ చూడండి, మనము లైట్ ఆఫ్ చేసామా లేదా మర్చిపోతాం ఒక్కొక్కసారి, లేదు ఏదైనా స్విచ్ కట్టేసామా లేదా చెక్ చేసుకుంటాం, ఇది ఎక్కడ పెట్టాను, ఈ పెన్ ఎక్కడ పెట్టాను, ఈ డబ్బులు ఎక్కడ పెట్టాను, సంథింగ్ ఏవైనా చిన్న చిన్నవి మన ఒత్తిడి వల్ల మర్చిపోతూ ఉంటాం. సో మన మెమరీ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్, అలర్ట్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి వీ హ్యావ్ బ్రహ్మి. బ్రహ్మి మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల మీ అటెన్షన్ బాగుంటుంది, అలర్ట్నెస్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. సో పిల్లలకి కంపల్సరీ ఇవ్వండి అంట, 12 years దాటిన పిల్లలకి. అంటే అశ్వగంధ కూడా ఇవ్వాలి. బ్రహ్మి చాలా ఇంపార్టెంట్. చాలా కంప్లైంట్స్ ఉంటాయి కదా, పొద్దున్న చెప్పింది మర్చిపోయారు, గుర్తులేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా, ఈవెన్ పెద్దవాళ్ళం కూడా. సో వీ కెన్ టేక్ బ్రహ్మి అండి. 12 years అబోవ్ డైలీ 2 tablets. మార్నింగ్ ఒకటి బ్రేక్ఫాస్ట్ కి ముందు, డిన్నర్ కి ముందు ఒక టాబ్లెట్, ఒక 20 to 30 minutes ముందు తీసుకోండి, ఎంటీ స్టమక్ లో తీసుకోవాలి. 1 టాబ్లెట్ నుంచి 20% ఆఫ్ ద బెకోసైట్స్ అనేవి మీకు లభిస్తాయి. సో నేను చాలా మందికి రికమెండ్ చేస్తూ ఉంటాను, నేను వాడతాను, మా ఇంట్లో మా బాబుకు కూడా నేను ఇస్తాను. సో దేర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్ అనమాట. సో ఒక చిన్న అబ్జర్వేషన్ నేను చెప్తాను. నాకు ఎప్పుడు మెమరీ పవర్ బాగా ఉంటుంది, అది మీ అందరికి కూడా తెలుసు. త్వరగా ఏది మర్చిపోను నేను. అండ్ గుర్తుంటాయి చాలా వరకు బ్రహ్మి వాడిన తర్వాత. సో ఇంకా చాలా బాగా నాకు బెనిఫిట్ కనిపించింది. అండ్ మా అబ్బాయి మేజర్ గా స్టడీస్ లో, అంటే చిన్న అబ్జర్వేషన్, అంటే బ్రహ్మి వేసుకుంటే బాగా చదువుతారని కాదు నా ఉద్దేశం. తను ఎప్పుడు కూడా లాంగ్ ఆన్సర్స్ ని కూడా షార్ట్ గా రాసే అలవాటు ఉంది. కానీ ఆఫ్టర్ బ్రహ్మి కొంతకాలం వాడిన తర్వాత ఎలాబరేట్ చేసి, అంటే ఒకటి వయసు పెరుగుతుంది కాబట్టి ఆ స్కిల్ పెరుగుతుంది, బట్ కొన్ని విషయాలు మర్చిపోయాం అంటారు కదా. మా అబ్బాయి ఎక్కువ చెప్తాడు మర్చిపోయానని. ఇప్పుడు ఆ మాట నేనైతే వినట్లేదు. బాగా చదువుతారు, మా పిల్లలు చదవట్లేదు, ఏం టాబ్లెట్ ఇవ్వాలని అడగద్దండి నన్ను లాస్ట్ లో క్వశ్చన్. బట్ మెమరీ పెరగడానికి, మన అటెన్షన్ అలర్ట్నెస్ పెరిగితే చాలుగా, అలర్ట్నెస్ పెరిగితే చాలు, కాన్సన్ట్రేషన్ పెరిగితే చాలు కదా మర్చిపోకుండా ఉండడానికి. సో 12 years దాటిన పిల్లలు ప్రతిరోజు 2 tablets బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. మేజర్ గా కావాల్సింది ఐరన్. వీ నీడ్ ఐరన్. హిమోగ్లోబిన్ ఉన్నా సరే ఫస్ట్ మెమరీకి ఐరన్ కావాలి, ఆ తర్వాత
బ్రహ్మిని మీరు యాడ్ చేసుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి తగ్గడానికి గల కారణాలు ఏంటి అంటే హెక్టిక్ లైఫ్ స్టైల్, ఫుడ్ అడల్టరేషన్ అంటే కల్తీ ఆహారం, అలాగే వాతావరణ కాలుష్యం. ఇవి మేజర్ రీజన్స్ అన్నమాట. మరి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తులసి హెల్ప్ చేస్తుంది. తులసి ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. ఎడాప్టోజన్ అంటే ప్లాంట్స్ లో కెమికల్స్ లేనటువంటి ఒక పదార్థం మనము బాడీని అండ్ వాతావరణ కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి, మనల్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది తులసి. గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. మెయిన్ గా తులసిలో ఒక టాబ్లెట్ లో 2% ఆఫ్ ద అర్సాలిక్ యాసిడ్ లభిస్తుంది. ఈ అర్సాలిక్ యాసిడ్ ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. 12 ఇయర్స్ అబౌవ్ ఎవరైనా డైలీ 2 టాబ్లెట్స్, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఇప్పుడు ఎవరిని చూసినా కూడా కామన్ ప్రాబ్లం ఏముంది అంటే ఇండైజెషన్, తిన్నది అరగకపోవడం, దానివల్ల గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కడుపు ఉబ్బరం లాంటివి. మెయిన్ గా తిన్నది ఎందుకు అరగదు? ఎరాటిక్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే టైం టు టైం తినకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. సి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంది చేస్తున్నారు. లైఫ్ లాంగ్ చేస్తారా? చేయకూడదు. ఓకే, చేయకూడదు. ఓన్లీ మన వెయిట్ ని మేనేజ్ చేయడానికి మనం వాడుతున్నాం, అవునా? సో ఇందులో చాలా మంది చూసిన బెనిఫిట్ ఏంటి? మనం మార్నింగ్ ఒకసారి తింటాం, నైట్ ఒకసారి తింటాం. ఒకసారి భోజనం చేస్తే యోగి, 2 సార్లు భోజనం చేస్తే భోగి, 3 సార్లు భోజనం చేస్తే రోగి అంటారు. విన్నారా? సో ఇమాజిన్, మనము మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 2 మీల్స్ తింటున్నాం. అదే ఆ ఫాస్ట్ లో లేకపోతే ఏం చేస్తాం? ఎప్పుడు ఏది ఉంటే అది తింటూ ఉంటాం, తప్పేమీ కాదు. ఒక పర్టికులర్ వెయిట్ మనం వచ్చేసిన తర్వాత నార్మల్ డైట్ లోకి మనం వచ్చేయాలి, అందులో ఉండకూడదు ఎల్లకాలం. కావాలి అంటే ఏం చేయొచ్చు? రాత్రి మన డిన్నర్ ని 6 కల్లా ఫినిష్ చేసేస్తే, మళ్ళీ రేపు పొద్దున మీరు 8 కి తింటే, సో ఆల్మోస్ట్ 6 to 6 వచ్చేటప్పటికి ఎన్ని అవర్స్ అయింది? చాలా టైం కదా. 6 to 12 వచ్చి 6 అవర్స్, మళ్ళీ 12 to 6 వచ్చేటప్పటికి, సో 6 to 12 6 అవర్స్, అదొక 6 అవర్స్ 12 అవర్స్, 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేస్తే 14 అవర్స్. యూనో అలాంటి గ్యాప్స్ తీసుకోవాలి మనం. ఓకే, ఈ ఎరాటిక్ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవడానికి కారణం ఇదే. తర్వాత గట్ రీసెట్ కూడా చేస్తున్నాం కదా, డైరీ ప్రొడక్ట్స్ తినకుండా. కొన్ని ఏం చేస్తున్నాయంటే ఇండైజెషన్ కి కారణాలు అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా డైట్ లో చెప్పేవన్నమాట. ప్రోసెస్ ఫుడ్స్ తినడం, వాతావరణం కలుషితం అయిపోవడం వల్ల, అది పీల్చడం వల్ల కూడా సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్. కల్తీ ఆహారం, తినే ఆహారంలో పీచు పదార్థాలు అనేవి లేకపోవడం మేజర్ ఛాలెంజ్. అమలాకి, విబితాకి, హరితాకి మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని చక్కగా డైజెస్ట్ చేసి, మన గట్ ని క్లెన్స్ చేసి, డిటాక్సిఫై అంటే విష పదార్థాన్ని బయటికి తొలగిస్తుంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటాం తెలుగులో. డైజెషన్ ని సపోర్ట్ చేస్తూ ఎపిటైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఉందనుకోండి, కొంచెం తినంగానే కడుపు నిండిపోయినట్టుగా ఉండడం, లేదా మళ్ళీ ఆకలి వేయడం, సరిగ్గా ఉండదు, తినలేకపోవడం, తినకపోతే ఆకలి వేయడం, ఈ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎపిటైట్ అంటే ఆకలిని బెటర్ గా ఉండేలా చేస్తుంది, పెంచదు, ఇంప్రూవ్ చేస్తుంది. కొలోన్ హెల్త్ అంటే ఇండస్టైన్ అన్నమాట. ఇండస్టైన్ ని సపోర్ట్ చేస్తుంది. హైపర్ ఎసిడిటీ, కడుపులో మంటని తగ్గిస్తుంది. డిటాక్సిఫై బాడీ సిస్టమ్స్, విష పదార్థాన్ని తొలగిస్తుంది. ఈ ఈ టాబ్లెట్స్ లో అంటే అమలాకి, విబితాకి, హరితాకిలో ఫ్రూట్ పెరికాప్ అంటాం. అంటే లోపల గింజ ఉండి చుట్టూరా పల్ప్ గుజ్జు ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ పెరికాప్ డైజెషన్ ని సపోర్ట్ చేస్తుంది. కనీసం మనం ఉసిరికాయని పచ్చడిలాగా తింటాం, కానీ తానికాయ, కరకాయ తినలేము కదా. అండ్ అది మాత్రమే కాదు, ఇక్కడ మనకి టానిన్స్ లభిస్తాయి. ఒక టాబ్లెట్ లో 30% టానిన్స్. ఈ టానిన్స్ వల్ల లాక్సేటివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అంటే ఉదయం లెగవంగానే మలబద్ధకం లేకుండా ఫ్రీగా మోషన్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా కామన్ ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది మనకి? డయాబెటీస్. ఈ పర్టికులర్ సప్లిమెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకొని వాడాలి కంపల్సరీ. మరి ఎవరికి రికమెండ్ చేయొచ్చు? డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎలాంటి వాళ్ళు? ఓవర్ వెయిట్,
45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా, బిజీ లైఫ్ స్టైల్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి తగ్గుతుంది కానీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది అని దాని అర్థం. ప్రీ డయాబెటిక్, షుగర్ లెవెల్స్ బార్డర్ లో ఉంటాయి కదా వాళ్ళు, హై బీపీ, హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. మీరు వెయిట్ ని మేనేజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మధు నాశిని, మధువుని నాశనం చేస్తుంది. నాలిక పైన ఉన్న స్వీట్ టేస్ట్ బడ్స్ ని తగ్గిస్తుంది. ఇంగ్లీష్ లో మధునాశిని జిమ్నిమా సిల్వెస్ట్రా అని పిలుస్తాం. శుంఠి, అల్లాన్ని ఎండబడితే సొంటి అంటాం, తెలుసు కదా. అలాగే దాల్చిన చెక్క, త్వాక్ అన్నమాట. ఈ మూడు కలిసి మధునాశిని, శుంఠి అండ్ త్వాక్ గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెయింటైన్ చేస్తూ హెల్దీ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. ప్యాంక్రియాస్ బాగా పనిచేసేలా చేస్తాయి. ప్యాంక్రియాసే కదా ఇన్సులిన్ ప్రొడక్షన్ కి కారణం. ఫ్యాట్ మెటబాలిజాన్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే మనము అధిక బరువుతో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఫ్యాట్ ఎక్కువైపోతే ఏమవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కి లీడ్ అవుతుంది. మనం తినే ఎక్సెస్ షుగర్ అంతా ఫ్యాట్ గా డిపాజిట్ అవుతుంది. గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. మధునాశిని ద్వారా 25% ఆఫ్ ద జిమ్నిమిక్ యాసిడ్, 4% ఆఫ్ ద జింజోరియల్స్, 10% ఆఫ్ ద పాలిఫినాల్స్ లభిస్తాయి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని, రాత్రి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోకూడదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డాక్టర్స్ అలా తీసుకోవాలి. హెల్త్, ఊపిరితిత్తులు ఎందుకు దెబ్బతింటాయి? పొల్యూషన్ ఎక్కువగా ఉన్నా, టొబాకో స్మోక్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నా, ఆస్తమా, ఇస్నోఫీలియా, కెమికల్స్ లో ఎక్కువ పనిచేస్తున్నప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఈ సీజన్ లో చాలా మంది వాడాల్సిన అవసరం ఉంది. లాస్ట్ సాటర్డే మీరందరూ చూస్తే నాకు అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు విపరీతంగా ఉంది. సాటర్డే సండే, ఓకే, ఫ్రైడే రోజు, సాటర్డే సండే నార్మల్. నిన్న మండే ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళొచ్చా ఫిజికల్ సెషన్ కి, చాలా వరకు రికవరీ అయింది. కొంచెం కఫం లాగా ఉంది దగ్గుతున్నప్పుడు. సో వసాక ములేతి సురాస స్ఫూటం అంటాం, అంటే ఈ కఫాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్కడ కూడా నాకు అనీజీ అనిపించలా, బట్ చిన్న దగ్గు ఉంది. మరి వచ్చినంత అది ఈజీ కాదు కదా పోవడం అనేది. సో కాబట్టి ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఓకే, రెస్పిరేటరీ కంఫర్ట్ ని మెయింటైన్ చేస్తూ అండ్ స్ఫుటాన్ని తగ్గిస్తుంది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కఫాన్ని. అండ్ రెస్పిరేటరీ హెల్త్ సపోర్ట్ చేయడంతో పాటు ఇమ్యూనో మాడ్యులేటరీ, మన ఇమ్యూన్ సిస్టమ్ ని వాతావరణానికి తగ్గట్టుగా మాడ్యులేట్ చేస్తుంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎకినీషియా కోర్స్ వాడేసి, ఎకినీషియా తులసి తర్వాత వసాకాని కంటిన్యూగా వాడుకోవచ్చు. సో వసాకా అంటే మల్బెరీ ఆకు, ములేతి అంటే వేరు, సురాస అంటే తులసి. వసాకా ద్వారా 2% ఆఫ్ ద ఆల్కలాయిడ్స్, ములేతి ద్వారా 5% ఆఫ్ ద గ్లిజరిక్ యాసిడ్, సురాస ద్వారా 2% ఆఫ్ ద అర్సాలిక్ యాసిడ్ లభిస్తుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని, రాత్రి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని తీసుకోవచ్చు. మీరు వాడే మందులతో పాటు తీసుకోండి. మీరు వసాక 2 టాబ్లెట్లు వేసుకుంటే సురాస అక్కర్ల, బికాస్ తులసిలో కూడా 2% అర్సాలిక్ యాసిడ్ ఇస్తున్నాం, ఇది సరిపోతుంది. నేను జనరల్ గా ఒక టాబ్లెట్ వసాక, ఒక టాబ్లెట్ తులసి అలా వేస్తాను. అలా అయితే అదొకటి ఇదొకటి వేసుకోవచ్చు.